చిత్తూరు నగరంలోని కట్టమంచిలో అభయ ఆధ్వర్యంలో ఉచిత షిరిడి సాయిబాబా ఆలయ బస్సు యాత్రను ఆదివారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ రామ్మూర్తి పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఈ నేపథ్యంలో అభయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా ఆలయ సందర్శనకు వెళ్లాలన్న భక్తులకు ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా 350 మంది భక్తులకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారన్నారు. మరో 2 సంవత్సరాలు కూడా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు లోకేష్ రామ్మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఇది ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే సుమారు 350 మందితో షిరిడి యాత్ర ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది 3వ యాత్ర. ఇలాగ ఇంకొక 2 ఇయర్స్ కూడా చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో ముఖ్య ఒక స్పెషాలిటీ ఏమంటే ప్రతి సంవత్సరము మేము ఆ సంఖ్యని పెంచుకుంటూ పోతున్నాం. ఫస్ట్ 200 మంది, మళ్ళీ 300, ఈరోజు 350, నెక్స్ట్ ఇయర్ 400, అలాగే 500 వరకు చేయాలనేసి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే కొందరు అంటే వృద్ధులు ఉంటారు, వాళ్ళ పిల్లలు అంతా బయట సెటిల్ అయి ఉంటారు, బెంగళూరు, అమెరికా అట్లా. సో వాళ్ళకి పోయే సౌకర్యం కానీ అక్కడ టికెట్స్ విషయం కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉంటాయి. కాబట్టి కొందరు ప్రయాణము డిలే చేసుకుంటా ఎందుకు వెళ్ళడం అనేసి భయంతో ఉంటారు. వాళ్ళందరినీ మేము ట్రస్ట్ ద్వారా వాళ్ళ పేర్లంతా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ట్రైన్ టికెట్స్ నుంచి, హోటల్ రూమ్స్ నుంచి, దర్శనం నుంచి అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు కేవలం వెళ్ళడము, దేవుని బాగా దర్శించుకొని వాళ్ళ మనసులో ఉండేదంతా ప్రార్థించుకొని రావడము. సో దీనికి ముఖ్యంగా ఎల్బీ అభయ సాయి ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా మా నాన్నగారు, ఇంకా మా సిస్టరు, మేము అందరూ కలిసి దీనికి తోడ్పడి దీన్ని సహాయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళతో పాటు మీ వాలంటీర్లు ఎవరు ఉన్నారు సార్? వీళ్ళు కూడా ట్రస్ట్ ద్వారా ఒక 20 మంది ఉంటారండి. ప్రతి ఫ్యామిలీకి ఒక్కొక్కరు వస్తారు. సో దాని ద్వారా ప్రతి ప్రయాణికులకి ఈవెన్ ఫుడ్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఏదైతే రామ్మూర్తి అన్న లోకేష్ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలి, అలాగే చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇచ్చి ఆ రోజు పార్టీలకు చేరడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మంచి మెజారిటీతో రాష్ట్రంలో కానీ ఈ చిత్తూరు నియోజకవర్గం, పూతలపట్టు కూడా గెలవడానికి ముఖ్య కారకులు. కాబట్టి వారు ఆ రోజు షిరిడి సాయిబాబాకి గత 3 సార్లు 4 సార్లుగా ఇక్కడ చిత్తూరు నుండి అనేక మంది వారి అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారిని తీసుకొని షిరిడి దర్శనానికి వెళ్ళే అభ్యాసం ఉన్న రామ్మూర్తికి, లోకేష్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. కాబట్టి వారికి ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలి, ఆరోగ్యమని ఆ షిరిడి సాయినాథుని కోరుకుంటూ సెలవు.